నమస్తే. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతోనైతే నేను మీ ముందుకు వచ్చేసిన. ఇదే అండి. దీని మేకింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. చూసిరా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీన్ని లోటస్ డిజైన్ అంటారు. పింక్ ఇంకా బ్లూ కాంబినేషన్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఇది నా ఫేవరెట్ డిజైన్. ఈ కలర్ కాంబినేషనే ఎందుకంటే ఇది ఒక ఆర్డర్ వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్తో చేయమన్నారు. చూసిరా దీని మేకింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం మనం క్లియర్గా. ఫస్ట్ 6K వైట్ స్టోన్ కుందనండి ఇది. నెక్స్ట్ ఇవి 6K పింక్ అండి. ఇవి పింక్ కుందన్స్. ఇవి మూన్ షేప్ స్కై బ్లూ. ఇది నాది పాత ఫోన్ అండి, అడ్జస్ట్ అవ్వండి వీడియో క్లియర్గా రాకపోతే. ఇవి 3mm రౌండ్ కుందన్స్. ఇవైతే 4mm అండి, కనిపిస్తున్నాయా? ఇవి 4mm రౌండ్. ఇది 2 కట్ బ్యాంగిల్. నేను పింక్ కలర్ థ్రెడ్తోని ర్యాప్ చేసుకున్నాను. ర్యాపింగ్ వీడియో అనేది నేను పెట్టేసిన. బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియోలో చూపెట్టిన. మళ్ళీ కనుక కావాలంటే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు దీని మేకింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం మనము. దీనికి ఒక సైడ్కి అయితే ఒక లైన్ లాగా ఇట్లా పెట్టేసుకోవాలి. ఒక చివరికి ఇట్లా పెట్టేసుకోవాలండి. మొత్తం ఒకేసారి పెట్టుకోవద్దండి, ఆరిపోతుంది. కొంచెం కొంచెం పెట్టుకొని మేక్ చేసుకున్నాము. ఇక్కడ మూన్ షేప్ కుందని పెట్టుకుందాం. ఇది 6K ఐ షేప్ అయినా పర్లేదు, 8K షేప్ అయినా పర్లేదండి. ఈ డిజైన్కి 6K అయితేనేమో ఇలా బ్యాంగిల్కి బయటికి రావద్దు ఈ కుందన్ అనేది. 8K అయితే కొంచెం బయటికి రావాల్సి వస్తుందండి. నేను అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇట్లా బ్యాంగిల్ మొత్తం పెట్టుకోవాలి. నేను పెట్టాక చూపిస్తా. ఇగోండి ఇట్లా అయితే నేను కంప్లీట్ చేసేసిన. చివరిలోకి రావాలి కానీ బయటికి అయితే రావద్దండి ఇది. ఒకసారి చూసుకోండి, బయటికి ఏం రాలేదు నాది. ఇట్లా పెట్టేసుకోవాలి. మిడిల్లో వైట్ కుందన్ పెట్టుకోవాలి. ఇక్కడనేమో పింక్ కొంచెం క్రాస్గా పెట్టుకోవాలండి. ఇట్లనే అన్ని బ్యాంగిల్ మొత్తం ఇది కంప్లీట్ చేసేసుకోవాలి ఇలాగా ఒకసారి. కొంచెం క్రాస్గా ఉండాలి ఇట్లా. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. నేను కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇదిగో నేనైతే ఇట్లా కంప్లీట్ చేసిన. ఇట్లా కంప్లీట్ అంటే మొత్తం కాదు, ఈ 3 కుందన్స్ పెట్టేసిన ఇట్లా. అయ్యో ఇక్కడ పెట్టలే. ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే స్టిక్ బాగా అవుతుంది. ఇట్లా చేసినాక ఇప్పుడు B7000 గమ్ అయితే యూజ్ చేయాలన్నట్టు. ఇదైతే కంపల్సరీ అండి.
దాంతో అయితే తొందరగా పోతాయి. అదే ఇదైతే అస్సలు పోవు ఇక. పైన కుందన్ పైన కుందన్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇది వాడాల్సిందే. అది కూడా వాడితే ప్రస్తుతానికి అయితే ఉంటాయి కానీ తొందరగా ఊడిపోతాయి అన్నట్టు. ఇట్లా మధ్యలో గ్యాప్లో కాకుండా కుందన్ మీద అంటేలాగా పెట్టుకుంటే ఇది జారిపోదు గమ్ము. లేదంటే మధ్యలో గ్యాప్లో పెట్టుకుంటే జారిపోతుంది అన్నట్టు. ఇది ఈ గమ్ము యూజ్ చేస్తే స్టిక్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఒకసారి స్టిక్ అయినాక మాత్రం అస్సలు ఇక పోదన్నట్టు. ఇది స్టిక్ అయ్యే వరకు కొంచెం చూసుకోవాలండి. మనం పెట్టినట్టుగా ఉండవు, జారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 4 mm రౌండ్ని అయితే పెట్టుకోవాలన్నట్టు. ఇక్కడ ఇవి కొంచెం క్రాస్గా పెట్టాలండి, స్ట్రైట్గా పెట్టొద్దు. కొంచెం లైట్గా వీ షేప్ వచ్చేలాగా పెట్టుకుంటే మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కనిపిస్తుంది. చూసిరా, కనిపిస్తుందా? ఇది ఫ్లవర్ లుక్ అయితే వచ్చింది కదా. ఇట్లా కొంచెం చూసుకోవాలండి, ఎందుకంటే జారిపోతాయి అన్నట్టు. మనం ఇటువైపు పెడుతుంటే ఇది పోతుంది కూడా, చూసుకోకపోతే. కొంచెం ప్రెస్ చేసుకుంటూ చూసుకుంటూ పెట్టుకోవాలి. టకాటకా అంటించుకుంటూ పోతే మాత్రం ఊడిపోతాయి. చూసిరా, ఇదే విధంగా ఇవన్నీ కూడా స్టిక్ చేసుకుందాం మనము. అంతే అండి. నేను ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తా. చూసిరా, ఇట్లా ఇట్లా అయితే నేను కంప్లీట్ చేసిన. చూసిరా ఎంత బాగుందో, చిట్టి చిట్టి లోటస్లు. వీటి మధ్యలో 3 mm పెట్టుకుంటే ఈ బ్యాంగిల్ అయితే కంప్లీట్ అవుతుంది. నాకైతే ఇట్లనే నచ్చింది, కానీ 3 mm పెట్టాలి, తప్పదు. నాకు డిజైన్ అయితే చాలా ఇష్టం అండి. నేను ఫస్ట్ ఈ డిజైన్ చూసి వీటికి అట్రాక్ట్ అయినా. ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది ఈ బ్యాంగిల్ ఫినిష్. కనిపిస్తుందా? తుక్కోవట్లే, దీని వెంటే వస్తుంది. దీనికి గమ్ అంటుంది, అందుకని దీని వెంటనే వస్తుంది ఇది. ఇంతే అండి, ఈ బ్యాంగిల్ అయితే ఇంతే కంప్లీట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.